మీరు మంచి రైటరు, టాలెంటెడ్ డైరెక్టరు, అలాగే మంచి ఈజ్ ఉన్న యాక్టర్ కదా. సో మూడిట్లో ఏ క్రాఫ్ట్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు? డైరెక్షన్. ఎనీ డే డైరెక్షన్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ. అంటే మీరు రైటర్గా ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశాను అన్నారు కదా డైరెక్షన్. అదే అంటుంది కదా, రైటింగ్ ఎప్పుడు ఏంటంటే సరదాగా సిట్టింగ్లో కూర్చొని సీన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ ఇది. బట్ జాబ్ వైజ్ వచ్చేసరికి నాకు డైరెక్టింగ్ ద ఫిలిం అనేది ఆ క్రాఫ్ట్ బాగా ఇష్టం. రైటింగ్ ఎనీవే అది నాకు దాంట్లో గ్రిప్ ఉంది కాబట్టి నేను రాసుకుంటూ వస్తున్నాను అన్ని సినిమాలు. బట్ డైరెక్షన్కి వచ్చేసరికి ఏంటంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో నేను రాసిన రైటింగ్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇన్ దట్ వే ఐ కెన్ గివ్ మోర్ మార్క్స్ టు ద డైరెక్టర్, నాట్ టు ద రైటర్. ఓకే. సో నాలో ఉన్న రైటర్కి డైరెక్టర్కి నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకొస్తే డైరెక్టర్కి ఎక్కువ మార్క్స్. సో ఎందుకంటే రైటింగ్ స్కిల్ ఉండటం వల్ల షార్ట్ మేకింగ్ కానీ ఏదన్నా ఇంప్రూవ్ చేసేటప్పుడు కానీ రెండు ఒకదానికి ఒకటి హెల్ప్ అవుతుంది. సో అయితే మీ కోర్ టీమ్ ఎప్పుడు మారదు సార్, రైటింగ్ టీమ్ అదంతా కూడా కోర్ టీమ్ ఉంటుంది కదా. బట్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వచ్చేసరికి మీ ఫస్ట్ 3 సినిమాలకి సాయి కార్తిక్ సూపర్ హిట్ ఆల్బమ్స్, మీరు తీసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది. తర్వాత 3 సినిమాలకి డిఎస్పి గారు, ఇప్పుడు కొత్తగా బీమ్స్ జాయిన్ అయ్యారు కదా. సో అంటే ఎలా దీని మార్పులకి రీజన్ ఏమన్నా అంటే అంటే సినిమాని బట్టి అండి, అప్పుడున్న పరిస్థితులకి ఆ సినిమాకి నేను ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేయాలనిపించింది. బట్ ఈ సినిమాకి నాకు బీమ్స్తో చేస్తే బాగుండు, కొద్దిగా ఆడియో సైడ్ లోకలైజ్ మ్యూజిక్ చేద్దాం, కొద్దిగా రూట్స్లోకి వెళ్ళి ఏదన్నా మెలోడీస్ అట్లా పెట్టి చేయొచ్చు అండ్ బీమ్స్ దగ్గర సౌండింగ్ అంటే ఐ మీన్ ట్యూన్ సౌండింగ్ బాగుంటుంది, ట్యూన్ కట్టే విధానం చాలా బాగుంటుంది బీమ్స్. నాకు ఫస్ట్ పటాస్ ఫిల్మ్ కి బీమ్సే మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత సాయి కార్తిక్ వచ్చాడు. ఫస్ట్ నేను అనుకుంది బీమ్స్. సో బీమ్స్ తో ఒక 5-6 ట్యూన్స్ కూడా చేయించుకున్నాను నేను. సో మా ఇద్దరి మధ్య వేవ్ లెంత్ సింక్ కూడా చాలా బాగుంటుంది. సో దాని ఎఫెక్టే ఈ సంక్రాంతికి వస్తున్న ఆడియో ఎంత పెద్ద హిట్ అవుతుంది. సో బీమ్స్ లో ఉన్న టాలెంట్ అల్టిమేట్. సో దాన్ని నేను నాకు కావాల్సినట్టు నేను డ్రైవ్ చేసుకోగలిగాను. అందులో అతను ఎక్స్ట్రా. అంటే ఎందుకంటే ఇంత టైం ఎందుకు పట్టింది సార్ అంటే బీమ్స్ తో ట్రావెల్ చేయడానికి? అంటే అప్పుడు అంటే మధ్యలో సినిమా ప్రాజెక్ట్స్ బట్టి కుదరలేదు, చేసే సినిమాని బట్టి. సో అంటే అల్టిమేట్ గా డైరెక్టర్ కావాల్సిన టెక్నీషియన్స్ తీసుకుంటాం కదా. అంటే నేనే అది చెప్తున్నాను కదా, నేనే అప్పుడు బీమ్స్ అప్పుడు తను బిజీగా ఉండటం ఏదో సెట్ కాలేదు. ఇప్పుడు కరెక్ట్ గా సో రైట్ టైం సెట్ అయ్యాడు. ఇప్పుడు అంటే మీరు చాట్ బాస్టర్ ఇచ్చేసారు, ఏది గోదావరి గట్టు మీద అన్నాగానే మొత్తం టోటల్ గా అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ రోజు సంక్రాంతికి వెళ్తున్నాం, టికెట్లు మీరు అప్పుడు పెట్టలేదు కానీ పెట్టుంటే అప్పటి నుంచి బుక్ అవుతుంది యాక్చువల్ గా. మరి ఇక నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాకి కూడా వెయిటింగ్, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ధమాకా ఈజ్ ద బీమ్స్ బెస్ట్ వర్క్ అని చెప్పి. దాంట్లో రవితేజ గారి స్టెప్స్ అవన్నీ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది, అతని మ్యూజిక్ ఒక ఇది కదా. సో మరి చిరంజీవి గారి నుంచి కూడా అలాంటి డాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే తెలియదు, దాంట్లో సాంగ్స్ ఏంటో తెలియదు, సిచ్యువేషన్స్ ఏంటో తెలియదు కాబట్టి నేను చెప్పలేను. బట్ ఉంటే ఖచ్చితంగా ఆడియో సైడ్ ఇంకా మోర్ కేర్ తీసుకోవాలి, ఎందుకంటే ముందు ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాం. నెక్స్ట్ మేము కనుక కలిసి చేస్తే డెఫినెట్ గా ఆడియో సైడ్ ఇంకా ఎక్కువ కేర్ తీసుకొని చేసుకోవాలి. డెఫినెట్ అయితే ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. కొంతమంది ఏమో రాసుకున్నదే యాజ్ ఇట్ ఈస్ గా తీస్తారు, కొంతమంది లొకేషన్స్ లో కూడా రాసుకుంటుంటారు. మీ వే ఆఫ్? నేను ఎవ్రీ మినిట్ అంటే ఉన్నదే తీయాలని ఎప్పుడు అనుకోను, అలా అని ఎక్కువ అవే కూడా వెళ్ళను. ఆ కంటెంట్ లో ఉండి దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకో పంచ్ ఏదైనా బెటర్గా వస్తుందా, ఇంకో సీన్ ఏమైనా బెటర్గా వస్తుందా, సో అది వర్క్ చేస్తుంటాను. షూటింగ్ వచ్చేసరికి ఎప్పుడు కూడా స్క్రిప్ట్ ఆన్ పేపర్ ఉన్నదానికంటే సో మేకింగ్ లో ఇంకో లెవెల్ ఎక్కువ పెరుగుతుంది. సో కాబట్టి స్క్రిప్ట్ అనుకునే దానికంటే తక్కువ ఉండదు. సో కాబట్టి ఎన్హాన్స్ చేస్తూ వెళ్తాను. ఇప్పుడు ఆన్ లొకేషన్ లో అంటే ఇప్పుడు వెంకీ గారు ఇందాక మనం చూసాం ఆయన స్పాంటనిటీ కానీ, ఇప్పుడు ఆర్టిస్ట్ ఏదన్నా చేసినప్పుడు అది దాన్ని తీసుకోవడం ఫ్రీ హ్యాండ్ ఎవ్రీథింగ్ 100%. శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు అతను ఏదో వచ్చి చెప్తూ ఉంటాడు, చెవులు మాట్లాడుతూనే ఉంటాడు. సో అట్లా ఎవరేం చెప్పినా కూడా ఏ చిన్న పంచ్ వచ్చినా కూడా నేను వదలను. గబుక్కున ఆర్టిస్టులు ఎవరికైనా ఐడియా వచ్చినా కూడా వాళ్ళకి చెప్పేంత ఫ్రీడమ్ ఇస్తాను. ఓకే, భయపడరు. ఒక డైరెక్టర్ చెప్తే ఉన్నాను, ఏదన్నా కూడా వచ్చి నాకు చెప్తారు. నాకు ఏదైనా ఉపయోగపడితే నేను తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేస్తాను, వాళ్ళకంటే బెటర్గా చేస్తాను. కాబట్టి చెప్పడానికి ఇష్టపడతారు, కాబట్టి ఏది కూడా వదిలిపెట్టను. ఎవ్రీథింగ్ నేను నోటీస్ చేస్తాను, అది నాకు బాగా నచ్చితే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంప్రూవైజ్ చేస్తాను.